అలాగే ఈరోజు చేసుకునే మిఠాయిలన్నీ కూడా నువ్వులు బెల్లము కలిపిన నువ్వుండలని, లేకపోతేనేమో అరిసెలు అనేది మనకి అందులో కూడా నువ్వులు ఉంటాయి. తర్వాత చేసుకునే పిండి వంటల్లో నువ్వు ఉండలతో పాటుగా ఈ అరిసెలు, పులిహార ఇలాంటివి చేసిన దాంట్లో కూడా నువ్వు పిండి అవన్నీ వేస్తారు. ఒంటికి నువ్వుల నూనె రాసుకుంటారు. తర్వాత ఈ పిండి వంటల్లోనే ఇంకోటి చేసేటప్పుడు పొంగల్ ముఖ్యంగా మనం సంక్రాంతి రోజు చేసుకుంటాం. పొంగళ్ళు పెట్టడం అంటే ఈ కొత్త బియ్యం అన్నీ తీసుకొచ్చి, తమిళనాడులో కూడా ఇది చాలా పాపులరు. వాళ్ళ పండగ కూడా దాని పేరు మీదే పొంగల్ అనే అంటారు వాళ్ళు సంక్రాంతిని. మన మకర సంక్రాంతి అని అనే రోజుని వాళ్ళు పొంగల్ అంటారు. అయితే దాంట్లో ఏంటంటే కట్టు పొంగల్ ఒకటి, మామూలు తీపి పొంగల్ చక్కెర పొంగల్ లాగా చేసుకునేది ఉంది. ఈ బియ్యంతో, కొత్త బియ్యంతో, బెల్లంతో, నెయ్యి అవి వేసి, పాలు వేసి, దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ అన్నీ, జీడిపప్పు అలాంటివన్నీ వేసి పొంగల్ తయారు చేసి భగవంతుడికి నివేదన చేస్తారు ఆ రోజు ప్రత్యేకంగా. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మనం 3 రోజులు పండగ దినాల్లో ఎవరైనా కానీ మాంసాహారులు అవ్వచ్చు, శాకాహారులు అవ్వచ్చు, నివేదనగా చేసేవన్నీ మటుకు శాకాహారమే ఉంటుంది 3 రోజులు. తర్వాత 4వ రోజు ఉండేటప్పుడు వాళ్ళ అది మళ్ళీ మనం చెప్పుకుందాము. ఈ 3 రోజుల్లో మటుకు ఓన్లీ శాకాహారం భగవంతుడి నివేదనకి చేసే మటుకు వండుకుంటారు. మిఠాయిలు కానీ ఇవన్నీ కానీ. తర్వాత సాయంత్రం పేరంటం చేసుకోవడము, ఈ బొమ్మల కొలువు ఇవన్నీ ఉంటాయి.